హరే కృష్ణ డివోటీస్ అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 50వ అధ్యాయంలో 18వ శ్లోకం నుంచి చూద్దాం. ముందుగా ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం ఏం జరిగింది అనేటువంటిది. అక్రూరుడు హస్తినాపురానికి వెళ్ళి తిరిగి రావడం అనేటువంటిది జరిగింది. హస్తినాపురంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళందరికీ కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ ఆల్రెడీ కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశాన్ని హస్తినాపురంలో ధృతరాష్ట్రుడికి తెలియజేసి తిరిగి ఆయన రావడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగర నిర్మాణము అనేటువంటిది ఈ యొక్క 51 అధ్యాయం యొక్క సారాంశం. అయితే కంసుడు మరణం తర్వాత కంసుడు యొక్క భార్యలైనటువంటి అస్థి ప్రాప్తి అనేటువంటి ఇద్దరూ కూడా తమ తండ్రి అయినటువంటి జరాసంధుని దగ్గరికి వెళ్ళి తమకు జరిగినటువంటి వైధవ్యం గురించి మాట్లాడారు. శ్రీకృష్ణుడు ఏ విధంగా కంసుడిని సంహరించడం వల్ల వాళ్ళకి కలిగినటువంటి నష్టం గురించి వాళ్ళు మాట్లాడారు. జరాసంధుడికి చాలా కోపం వచ్చింది, చాలా ఆవేశం వచ్చింది. తనకున్నటువంటి కోపంతో ఆవేశంతో యదువంశం మొత్తాన్ని కూడా నాశనం చేయాలి అని అనుకున్నారు. తనకి సపోర్ట్ చేసేటువంటి పొరుగు రాజులందరినీ కూడా ఆయన ఒక సైన్యంలా మార్చారు. 23 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకొని మధుర మీదకి దండెత్తారు అన్ని వైపుల నుంచి కూడా. సో శ్రీకృష్ణుడు మరి ఎందుకు దండెత్తారు, ఎవరు దండెత్తారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నారు. భగవంతుడు సామాన్యంగా ఇలాంటివన్నీ కూడా ఒకళ్ళు చెప్పనవసరం లేదు, లేదంటే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన అంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి విషయం కూడా తెలుసు. అందరి మనసుల్లో ఉన్నటువంటి విషయాలు కూడా శ్రీకృష్ణుడికి తెలుసు. అయితే మరి జరాసంధుడు ఈ యొక్క యుద్ధం కోసం వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు, ఎవరిని చంపాలి? జరాసంధుడిని చంపేసి తన సైన్యం 23 అక్షోహిణులను మన సైన్యంలో కలిపేసుకుంటే సరిపోతుంది కదా, అది చాలా ఈజీ. ఓకే, 23 అక్షోహిణుల సైన్యాన్ని చంపడం కంటే రాజు చనిపోతే సైన్యం అంతా కూడా కృష్ణుడికి శరణాగతులు అవుతారు. సో చాలా ఈజీగా 23 అక్షోహిణుల సైన్యం పెంచేసుకోవచ్చు మధురకి. అది చెయ్యాలా, లేదు అనంటే సైన్యాన్ని చంపి జరాసంధుడిని చంపాలా? ఏది ముందు చేయాలి? సైన్యాన్ని చంపి జరాసంధుడిని వదిలేయాలా, లేకపోతే జరాసంధుడిని చంపి సైన్యాన్ని తన సైన్యంలో కలుపుకోవాలా అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు. చివరికి తను ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారు? జరాసంధుడిని చంపకుండా వదిలేసేయాలి, సైన్యాన్ని చంపేయాలి. సైన్యం మొత్తం కూడా దుష్టుడైనటువంటి జరాసంధుడికి సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా దుష్టులే. భూభారాన్ని తగ్గించడానికి భగవానుడు అవతారాన్ని తీసుకున్నారు కాబట్టి ఈ దుష్ట రాజులందరినీ కూడా సంహరించారు అనంటే భూభారం తగ్గిపోయినట్లే. భగవంతుడి యొక్క అవతరణ ఉద్దేశమే అది. ఒకవేళ జరాసంధుడు కనుక చంపేసినట్లయితే ఇంకా భూమి మీద ఉన్నటువంటి దుష్టరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపడం కష్టమవుతుంది. వాళ్ళందరూ ఒక దగ్గరికి రారు, వాళ్ళందరూ వచ్చి కృష్ణుడితో పోట్లాడాలి కదా. అవన్నీ జరిగేటువంటి సందర్భం చాలా దూరంలో ఉంది. కాబట్టి వాళ్ళందరినీ తన దగ్గరికి తీసుకురాగలిగినటువంటి వాడు జరాసంధుడే. కాబట్టి జరాసంధుడిని చంపకుండా వదిలేస్తే ఇంకొక 23 అక్షోహిణుల సైన్యం తీసుకుని వస్తాడు అని చెప్పేసి ఆయన సైన్యాన్ని చంపాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఎప్పుడైతే మనసులో ఈ సంకల్పాన్ని తీసుకున్నారో దివ్యమైనటువంటి 2 రథాలు వచ్చేసాయి అక్కడికి. ఆ దివ్యమైనటువంటి 2 రథాలు కూడా వైకుంఠ లోకం నుంచి వచ్చినటువంటి రథాలు. అవి ఇక్కడ రథాలు కాదు. ఎలా ఉన్నాయి ఆ రథాలు? సూర్యుడి యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అంత తేజస్సు ఆ రథంలో ఉంది, ఆ రథాలలో ఉంది. ఆ రథాల్లో చూస్తే భగవంతుడి యొక్క ఆయుధాలన్నీ కూడా అందులో ఉన్నాయి. సో ఈ 2 రథాలు ఎవరి కోసం వచ్చాయి? ఒకటి కృష్ణుడి కోసం, ఇంకొకటి బలరాముడు. బలరాముడి కోసం. ఇక వెంటనే బలరాముడిని ఆదేశించారు శ్రీకృష్ణుడు. బలరాముడి మీదనే నేను ఆధారపడి ఉన్నాను, బలరాముడే యుద్ధం చేసి అందరినీ సంహరించాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు బలరాముడిని అర్జిస్తున్నారు. మరి బలరాముడు యుద్ధం చేయడానికి మరి జరాసంధుడు మధుర పొలిమేరలో కాచుకుని ఉన్నారు అని తెలిసినప్పుడు జరాసంధుడిని చంపాలి అని అనుకుంటాడు, కానీ యుద్ధం చెయ్యొద్దు అని అయితే ఏమనరు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేయాలి అని వాళ్ళ సైన్యాన్ని తీసుకుని
కృష్ణుడు బలరాముడు కూడా జరాసంధుడి మీదకి పోవడం అనేటువంటిది జరిగింది. 23 అక్షోహిణుల సైన్యంతో జరాసంధుడు కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా చిన్న పిల్లవాళ్ళ ఉన్నావు, నిన్ను చూస్తే నాకు యుద్ధం చేయాలని కూడా అనిపించట్లేదు, కాబట్టి నేను నీతోటి యుద్ధం చెయ్యను అని కృష్ణుడి గురించి కొన్ని మాటలు మాట్లాడారు. కృష్ణుడి గురించి ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు 17వ శ్లోకంలో మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నువ్వు పురుషాధమా అనేటువంటి విషయాన్ని చెప్పారు. దానికి శ్రీధర స్వామి వ్యాఖ్యానం ప్రకారంగా తను మాత్రమే పురుషోత్తముడు, మిగిలిన ఎవరైనా సరే కృష్ణుడి ముందు పురుషాధములే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే కృష్ణుడి యొక్క సన్నిధిలో ఎవరైనా సరే పురుష అధములే అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. తర్వాత కనబడక దాక్కునడి ఓ మూర్ఖుడా అని అన్నారు. దానికి శ్రీధర స్వామి వ్యాఖ్యానం ప్రకారంగా ఏం చెప్తున్నారు అని అంటే, భౌతిక విశ్వాన్ని సృజించినటువంటి శ్రీకృష్ణ భగవానుని భౌతిక విశ్వంలో మనం అందరం కూడా దర్శనం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. మనందరికీ కూడా కనపడనటువంటి వాడు భగవంతుడు. ఓకే, సో ఆ విధంగా కూడా భగవంతుడిని కీర్తించినట్లు అయిపోయింది. నెక్స్ట్ బంధుహంతకుడా అని అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. బంధుహంతకుడా అంటే జరాసంధుడి ఉద్దేశం ప్రకారంగా కృష్ణుడి బంధుహంతకుడా అని ఎందుకు అన్నారు అని అంటే, జరాసంధుడు తన మామ అయినటువంటి కంసుడిని చంపేశారు, కాబట్టి నువ్వు బంధుహంతకుడివి అని అంటున్నారు. కానీ శ్రీధర స్వామి ఏమేమి చెప్తున్నారు, బంధుహంతక అనేటువంటి దానికి ఇంకొక మీనింగ్ ఏమిటి అని అంటే, ఎవరైతే భౌతికమైనటువంటి బంధనాలలో చిక్కుబడిపోయి ఉన్నారో ఆ బంధనాల కారణంగా ముక్తిని పొందలేక ఇక్కడే బద్ధజీవులుగా ఉంటున్నారో వాళ్ళ యొక్క బంధనాలను తొలగించేటువంటి వాడు శ్రీకృష్ణుడు, అందుకని ఆయన బంధుహంతకుడు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఈ విధంగా ఆయన చేసినటువంటి దూషణలు ఏవైతే ఉన్నాయో, జరాసంధుడు దూషించినటువంటి దూషణలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రీధర స్వామి ఒక భక్తుడు కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యానంలో ప్రతి మాటని కూడా ఏ విధంగా కృష్ణుని కీర్తించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి భాషను రాయడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత యుద్ధము చేయగలనని నీవు తలచినచో ధైర్యమును కూడా, ఇక్కడ వరకు 18 చదవలేదు కదండి. ఓకే, నీతో నేను యుద్ధము చేయను అని అంటున్నారు. జరాసంధుడు కృష్ణుడితో యుద్ధం చేయను అని అంటున్నారు. మరి ఎవరితో యుద్ధం చేస్తారంట? బలరాముని అడుగుతున్నారు. ఒకవేళ నువ్వు యుద్ధం చేయాలనుకుంటే నువ్వు యుద్ధం చేయొచ్చు, కానీ నేను మాత్రం కృష్ణుడితో యుద్ధం చేయను అని అంటున్నారు. ఓకే, కారణం ఆయన ఇంతకు ముందు పలికినటువంటి మాటలన్నింటినీ కూడా ఆయన చెప్తూ, నువ్వు ఇలాంటి తప్పులు చేసావు కాబట్టి, నువ్వు బంధుహంతకుడువు కాబట్టి, నువ్వు దాక్కునేటువంటి వాడువు కాబట్టి, నువ్వు పురుషాధముడువు కాబట్టి నేను నీతో యుద్ధం చేయను, యుద్ధం నుంచి తొలగిపో అని చెప్తున్నారు. తర్వాత ఇంకా జరాసంధుడు ఏం మాట్లాడుతున్నారో ఈరోజు చూద్దాం. నరసింహారావు ప్రభుజీ. తవ రామయది శ్రద్ధ యుద్ధస్వ ధైర్యముద్వహం. తవ రామయది శ్రద్ధ యుద్ధస్య ధైర్యమద్వహ. హిత్వా వామచ్చరైశ్చిన్నం దేహం స్వర్యాహి మాం జహి. హిత్వా వామచ్చరైశ్చిన్నం దేహం సర్యాహి మాం జహి. రామ, యుద్ధము గలనని నీవు తలచినచో ధైర్యమును కూడగొట్టుకొని యుద్ధము చేయుము. నా శరములే చిదలము కాగా దేహమును త్యజించి స్వర్గమును పొందుము, లేదా నన్ను వధింపుము. భాష్యము: బలరాముని దేహము నాశము లేనిదని జరాసంధును తలచినని ఆచార్యుల శ్రీధర స్వామి అభిప్రాయపడింది. అందువలన తనను బలరాముడు వధించుట కూడా జరగవచ్చునని జరాసంధుడు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, రామ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బలరాముడి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, బలరాముడిని ఉద్దేశించి ఏమన్నారు? యుద్ధము చేయగలనని నీవు తలచినచో ధైర్యమును కూడగట్టుకుని నాతో యుద్ధము చేయు.
నా శరములచే సిధిములు కాగా దేహమును త్యజించి స్వర్గమును పొందుము లేదా నన్ను వధింపుము. నువ్వు నన్నన్న చంపు, నువ్వన్న చావు. యుద్ధం నాతోటి నువ్వు చేయగలను అని నువ్వు అనుకుంటే గనక నాతో యుద్ధంలో పాల్గొను అని చెప్పేసి బలరాముని ఉద్దేశించి చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీకృష్ణుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇప్పుడు. శ్రీవాణి మాతాజీ. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच न वै शूरा विकप्तन्ते दर्शयन्त्येव पौरुषम् न वै शूरा विकपन्ते दर्शयन्त्यैव पौरुषम् न गृह्णीमो वचो राजन् नतुरस्यामुमूर्षतः न न गृहिणे न गृहिणेमो वचो राज्ञा न तुर्यस्य మమూర్షతః. దేవదేవుడు పలికెను, నిజమైన వీరులు తమ్ము పొగడుకొనుట కాక తమను పౌరుషమును ప్రదర్శింతురు. చింతాపూర్ణుడు మరణింపకోరు వాడునైన వ్యక్తి యొక్క మాటలను మేము గంభీరంగా తీసుకొనుము. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు మాట్లాడుతున్నారు. నిజమైన వీరుడు ఏం చేస్తాడు? మాటలతో యుద్ధం చేయడు, చేతలతో యుద్ధం చేస్తారు. నువ్వు చేతల కంటే ముందు మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు నిజమైనటువంటి వీరుడు కాదు. నిన్ను నువ్వు పొగుడుకున్నావు, నేను చాలా గొప్పవాడిని, నా వెనకాల గొప్ప సైన్యం ఉంది, నువ్వు ఎంతమందినైనా చంపగలను, నువ్వు చాలా చిన్నపిల్లవాళ్ళ ఉన్నావు, నువ్వు నాతో యుద్ధం చేయలేవు, చేసినా కానీ నువ్వు ఓడిపోతావు, నీకు నాతో యుద్ధం చేసే అంత అర్హతే లేదు, ఎందుకంటే నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఓకే, అది నిజమైనటువంటి వీరుడు లక్షణం కాదు. తనను తాను పొగుడుకునేటువంటి వాడు నిజమైనటువంటి వీరుడు కాడు. కాబట్టి మరణింపగోరు వాడైనటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని మేము అంత సీరియస్ గా తీసుకోం. ఓకే, నువ్వు ఎలాగో కొద్దిసేపట్లో చావబోతున్నావు, అలాంటి నీవు మాట్లాడినటువంటి మాటల్ని మేము అంత సీరియస్ గా ఏమి తీసుకోము అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుతున్నారు? సునీత మాతాజీ. శ్రీ సుఖ ఉవాచ. श्रीशुक उवाच జరాసుతస్థావభిసృత్య మాధవం जरासुतस्तावभिसृत्य माधवौ మహాబలౌగేన బలీయసా వృణో महाबलौघेन बलीयसा वृणोत् సైన్యయానాధ్వజవాజిసారథి ससैन्ययानाध्वजवाजिसारथी సూర్యానలౌ వాయురివాభ్రరేణుభిః सूर्यानलौ वायुरिवाभ్రరేణుభిః. భావము. సుఖదేవ గోస్వామి పలికెను, మేఘముల చేత సూర్యుని లేదా ధూళి చేత అగ్నిని వాయువు కప్పివేసినట్లుగా జరాసుతుడు మధువంశజులకు కృష్ణ బలరాముల చెంతకు కదిలి తన మహాసైన్య ప్రవాహముతో వారిని, వారి సైన్యమును, రథములను, ధ్వజములను, అశ్వములను, సారథులను ఆవరించెను. భాష్యము. మేఘములు సూర్యుని కప్పివేసినట్లుగా తోచినను విశాల ఆకాశమున సూర్యుడు దేదీప్యమానముగా ప్రకాశించుచుండునని శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. కొద్దిగా ధూళిచే కప్పబడుట చేత అగ్ని యొక్క శక్తి ప్రభావితము కాబోదు. అట్లే జరాసంధుని సేనాబలము చేత కలిగేది ఆవరణము కేవలం బాహ్యమునకు మాత్రమే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎప్పుడైతే కృష్ణుడు మాట్లాడినటువంటి మాటలు విన్నాడో జరాసంధుడు వెంటనే తన సైన్యంతో మోహరించేసేశారు, ఆవరించేసేసారు. కృష్ణుడిని, బలరాముడిని, కృష్ణుడి సైన్యాన్ని చుట్టముట్టేసేసారు. ఏ విధంగా ఉంది అని అంటే కృష్ణుడి సైన్యము ఎవరు కనిపించట్లేదు జరాసంధుడి సైన్యంతో కంపేర్ చేస్తే. అంత 23 అక్షోహిణుల సైన్యం. ఇది ఎలా ఉంది అని అంటే సూర్యుడిని మేఘాలతో కప్పివేస్తే ఎలా ఉంటుందో అలా. సూర్యుడు కనిపిస్తాడా మేఘాలతో కప్పివేసినప్పుడు? అలా అని సూర్యుడి కంటే మేఘాలు గొప్పవా? సో మేఘాలని, సూర్యుడిని మేఘాలు కప్పివేయలేవు. కాకపోతే మన దృష్టికి సూర్యుడికి మధ్యలో మేఘాలు అడ్డం వస్తాయి అంతే. అలా అని సూర్యుడిని కప్పేంత శక్తి మేఘాలకు లేదు. ఓకే, అలానే అగ్నిని వాయువు కప్పివేసినట్లుగా. సో ఏ విధంగా అయితే అగ్నిని వాయువు, మేఘాలు సూర్యుడిని కప్పివేసినట్లు కప్పివేశాయి అంటే అగ్ని లోపల ఉంటుంది. అగ్ని లోపల
ఉంటుంది. అలానే సూర్యుడు కూడా ఉంటాడు. సూర్యుడిని ఈ మేఘాలు కప్పివేసినంత మాత్రాన ఏమీ చేయలేవు. అలానే జరాసంధుడి యొక్క సైన్యం కృష్ణ బలరాముల్ని కప్పివేశారు. కృష్ణ బలరాముల యొక్క సైన్యాన్ని కప్పివేసేశారు. నెక్స్ట్ 21 కేశ సుజాత మొదలు. సుపర్ణతాళ ధ్వజ చిహ్నితో రథౌ सुवर्णतालाध्वजचिह्नितौ रथा వలక్షయంత్యో హరిరామయోర్మృధే फलक्षयन्त्यो हरिरामयोर्मुदे త్రియః పురాట్టాలకహర్మ్య గోపురం त्रिः पुराट्टालकहर्म्यगोपुरम् సమాశ్రితా సమ్ముముహు సుచార్ధితా समाश्रिता मुहुक्षुचार्धिताः కోట బురుజులపైన ప్రాసాదములపైన గోపురములపైన నిలిచిన శ్రీజనము గరుడ తాళ ధ్వజాంకితమైన కృష్ణ బలరాముల రథములను గానని వారై శోకముతో మూర్ఛితులైరే. భాష్యము. కృష్ణ బలరాముల ఎడ స్త్రీలకు గల సాధారణముకు అనురక్తి కారణమున వారు ఇటుట విశేషముగా పేర్కొనబడినారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, యాక్చువల్గా కృష్ణుడు బయటకు వచ్చారు అంటే చాలు. బృందావనంలో ఉన్నప్పుడు బృందావన వాసులు అందరూ కృష్ణుడు చూడటానికి బయటకు వచ్చేవాళ్ళు. కృష్ణుడు కనపడట్లేదు అని అంటే వాళ్ళ యొక్క ప్రాకారాల పైకి ఎక్కి మరీ కృష్ణుడిని చూసేవాళ్ళు. కృష్ణుడు బయట ఉన్నంతసేపు ఎంతవరకు కనిపించడానికి వీలవుతుందో అంతసేపు వాళ్ళు చూస్తూనే ఉంటారు. అదే వాళ్ళకి ఆనందం. ఎప్పుడైతే కృష్ణుడు కనిపించట్లేదో అప్పుడు వాళ్ళకి అది దుఃఖం. ఇప్పుడు కూడా మధురలో కృష్ణుడు యుద్ధం చేయడానికి బయటకు వచ్చారు. రథాల మీద కూర్చుని మరీ ఈ యొక్క బయటికి రావడం అనేటువంటి జరిగింది. అప్పుడు మధురలో ఉన్నటువంటి స్త్రీలు, మధురలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాకారాల మీద పైకెక్కి మరి కృష్ణుడిని బలరాముడిని చూడాలి అని అనుకున్నారు, చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే జరాసంధుడి యొక్క సైన్యం వీళ్ళని మోహరించేసిందో అప్పుడు వీళ్ళు కనిపించడం మానేశారు. అందుకనే వాళ్ళ యొక్క కోట గోడల మీద నుంచి నిలబడి చూస్తున్నటువంటి, ఇళ్ల మీద నిలబడి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుడు బలరాముడు కనిపించకపోయేసరికి వాళ్ళకి దుఃఖం. ఆ దుఃఖంతో అక్కడ స్త్రీలందరూ కూడా మూర్ఛితులైపోయారు. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మగురుమాత. హరే హరిపరాణీకపయో ముచాముహు హరిపరాణీకపాయో ముచాముహు తిలిముఖాత్యుల్భణ వర్షపీడితం తిలిముఖాతుల్భ వర్షపీడితం సైన్యమాలోక్య సురాసురార్చితం స్వసైన్యమాలోక్య సురాసురార్చితం యస్ఫూర్జయచ్ఛాంగ శరాశనోత్తమం తత్సూర్జితాయచ్ఛాంగ శరాసనోత్తమం. తనను మేఘముల వలె కమ్ముకొనిన మహాసైన్యము నుండి కురిసెడి నిర్దయ పూర్ణము క్రూరమైనను బాణవర్షములచే తన సైన్యమును పీడింపబడుటను కాంచిన శ్రీకృష్ణుడు దేవదానవ పూజితమగు శార్ఘరమును ఉత్తమ ధనస్సును టంకారము గావించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, జరాసంధుడి సైన్యం చాలా ఎక్కువగా ఉంది. ఆ జరాసంధుడి యొక్క సైన్యంతో పీడింపబడుతున్నారు కృష్ణుడి యొక్క సైన్యం మొత్తం కూడా. జరాసంధుడి యొక్క సైన్యం వేస్తున్నటువంటి బాణాలు కృష్ణుడి యొక్క సైన్యాన్ని బాధ పెడుతున్నాయి. అది చూసినటువంటి శ్రీకృష్ణుడు దేవదానవులతో పూజితమయ్యేటువంటి ధనస్సు ఏదైతే ఉందో శార్ఘ్యము అంట, శార్ఘ్యము అనేటువంటి ధనస్సుని ఆయన టంకారం చేయడం అనేటువంటిది జరిగింది, ధనుష్టంకారం. నెక్స్ట్ శిరీష మాతాజీ. గృహ్ణన్ని సంగా దదసంధదచ్చరాన్ గృహ్ణన్నిషంగాదత వికృష్య ముంచన్ సితభానపూగాన్ ఇగ్నన్ రథాన్ కుంజరవాజిపతీన్
నిఘ్నన్రతాన్ కుంజరవాజిపత్తీన్ నిరంతరం యద్వదలాత చక్రం. నిరంతరం యద్వదలాత చక్రం. శ్రీకృష్ణుడు అమ్ముల పొది నుండి బాణములను తీసి అల్లెత్రాటికి సంధించి లాగుచూ తీక్షణ బాణ పరంపరను కురిపించగా అవి శత్రువుల రథములను, గజములను, అశ్వములను, పదాతి దళములను ఛేదించినవి. ఆ దేవదేవుడు బాణములను గుప్పించుట అగ్నిచక్రమును బోలెను. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాలను తీసి సంధించి బాణ పరంపరను కురిపిస్తే అది శత్రువుల యొక్క రథాలని, గజాలని, అశ్వాలని, పదాతి దళాలని ఛేదించేసేసి. ఓకే, సో అగ్ని చక్రమును పోలే అంట. అంటే తిరుగుతూ ఉంటుంది కదా చక్రము. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయన్నమాట. కృష్ణుడి యొక్క బాణాలు ఆయన యొక్క ధనస్సు నుంచి వస్తూనే ఉన్నాయి, గ్యాప్ లేకుండా. అందుకనే ఆ బాణాల దాటికి వాళ్ళ యొక్క సైన్యం మొత్తం మీద కూడా కురిపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 24 లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నిర్భిన్న కుంభాకరిణో నుపేతు నిర్భిన్న కుంభాకరిణో నిపేతుర్ అనేక శోశ్వాశరవృక్నకంధరా అనేక సోశ్వాసరవృక్నకందరః రథాహతాశ్వధ్వజ సూతనాయక రథాహతస్వధ్వజసూతనాయకాః పాధాయతశ్చిన్న భుజోరుకంధరా పదాయతచ్చిన్న భుజోరుకందరః. కుంభములు పలిగినవై, ఏనుగులు నేలకూలినవి. తెగిన మెడలతో తురగ బలంలోని గుర్రములు పతనమైనవి. అశ్వములు, ధ్వజములు, సారథులు, రధికులు చిందరవందర కాగా రథములు ధ్వంసమైనవి. తెగిన భుజములు, తొడలు, మెడలతో పదాతి దళము నశించెను. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు సామాన్యమైనటువంటి గోపబాలుల్లా ఇన్నాళ్ళు కనిపించారు మనకి. ఓకే, కృష్ణుడు యుద్ధం చేయడం మనం ఎప్పుడు చూడాల. ఏదైనా కొన్ని గొప్ప ఘనకార్యాలు చేసినా నేను చేయలేదని వెనుకుండేవాడు. సో చేసే అని చెప్పుకునేవాడు కాదు. విన్నాను. కృష్ణుడు ఎప్పుడైనా బాణాలు వేయడం చూసారా ఇంతవరకు? విన్నామా మనం? వెళ్ళలేదు. కానీ కృష్ణుడికి కోపం వచ్చి వెళ్ళలేదు. కానీ కృష్ణుడికి కోపం వచ్చి బాణం వేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి చూడండి. 23 అక్షోహిణుల సైన్యం, అది పదాతి దళాలు అయితే, రథాల మీద పోయేటువంటి వాళ్ళైతే, ఏనుగుల మీద ఉన్నటువంటి వాళ్ళైతే, హస్వాల మీద ఉన్నటువంటి వాళ్ళైతే చిందరవందర అయిపోయారు. కొంతమందికి కాళ్ళు తెగిపడ్డాయి, కొంతమందికి చేతులు తెగిపడ్డాయి, కొంతమందికి మెడలు తెగిపడ్డాయి. ఓకే, అలాంటి అన్ని కూడా చివరికి వాళ్ళ అశ్వాలు, తర్వాత వాళ్ళ యొక్క ఏనుగులు అవి కూడా పతనమైపోయాయి, అంటే పడిపోయి చనిపోయాయి. ఓకే, ఈ విధంగా వాళ్ళ యొక్క సైన్యం మొత్తం కూడా నశించిపోయింది కృష్ణుడు వేసినటువంటి బాణాలకి. నెక్స్ట్ 20 నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. సచ్చిద్యమానా ద్విపదే భవాజినాం తచ్చిద్యమానా ద్విపదేవ భజినాం అంగ ప్రసూతా శతశోశ్రుఘాపగా అంగ ప్రసూతః శతశోశ్రుగాపగః భుజాహయః పూరుష శీర్షకచ్చసా భుజాహయః పూరుష శీర్షకచ్చపా అత ద్విపద్వీపహయగ్రహాకులా అత ద్విపద్వీపహయగ్రహకులా కరోరుమీనా నరకేశ శైవలా కరోరుమీనా నరకేశ శైవలా ధనుస్తరంగాయుధగుల్మ శంకులా ధనుస్తరంగాయుధ గుల్మ శంకులా అచ్చూరికావార్త భయానకామహం అచ్చూరికావత్త భయానకామః మణిప్రవేకాభరణాశ్మ శర్కరా మణిప్రవేకాభరణాస్మ శర్కరః ప్రవర్తితాభిరుభయావహా మృదే ప్రవర్తితాభిరుభయావహా మృదే మనస్వినాం హర్షకరీ పరస్పరం
మనస్వినా హర్షకరీః పరస్పరం వినిఘ్నతారేన్ముషలేన ధూర్మధాన్ వినిజ్ఞతారేన్ముషలేన దుర్మదాన్ సంకర్షణేన పరిమేయ తేజస సంకర్షణేన పరిమేయ తేజసా బలం తదంఘార్ణవధూర్ఘభైరవం బలం తదంగార్ణవదుర్గభైరవం దురంతపారం మగధేంద్రపాలితం దురంతపారం మగధేంద్రపాలితం యయం ప్రణీతం వసుదేవపుత్రయో క్షయం ప్రణీతం వసుదేవపుత్రయో విక్రీడితం తం తజ్జగదీశయో పరం రిక్రీడితం తజ్జగదీశయోః పరం. ముక్కలుగా ఖండింపబడిన మానవులు, గజములు, అశ్వముల యొక్క శరీరాంగముల నుండి వందల కొలది రక్తపు నదులు రణరంగమున ప్రవహింపసాగెను. ఆ నదులలో భుజములు సర్పములను బోలెను, మానవ శిరములు తాబేళ్లను బోలెను, మృతగజములు ద్వీపములను బోలగా చచ్చిన గురములు మొసళ్లను బోలెను, చేతులు తొడలు మత్స్యములను బోలెను, మానవ కేశములు నాచును బోలెను, ధనస్సులు తరంగములను బోలెను, వివిధ ఆయుధములు గుల్మములను బోలెను. రక్తపు నదులు వీటన్నిటితోనూ నిండి ఉండెను. రథచక్రములు భయంకరమగు సుడిగుండముల వలె కనిపెట్టెను. మహామణులు ఆభరణములను వేగముగా ప్రవహించుచున్నట్టు ఎర్రనదులలోని రాళ్లను కంకర్ను బోలెను. అట్టి ఎర్రనదులు బుద్ధిమంతులకు ప్రమోదమును, వీరులకు పరమభీతిని కలిగించెను. అపరిమేయ తేజ సంపన్నుడకు బలదేవుడు తన హాలాయుధముతో ఆ విధంగా మగధరాజు సైన్యమును నశింపజేసింది. ఆ సైన్యము దుర్గమగు సముద్రము వలె అతి భీకరము అగాధమునైనప్పటికీ జగదీశ్వరులకు వసుదేవ తనయులిరువురికి యుద్ధము కేవలము క్రీడా మాత్రం అయ్యాను. హరే కృష్ణ ప్రభు. బలరాముడు వేసినటువంటి బాణాల దాటికి ముక్కలుగా ఖండింపబడిపోయారు జరాసంధుడి యొక్క సైన్యము, ఆయన యొక్క గజాలు, అశ్వాలు, రథాలు అన్ని కూడా. 23 అక్షోహిణుల సైన్యం మరణిస్తే వాళ్ళ యొక్క శరీరంలో నుంచి వచ్చినటువంటి రక్తం అనేటువంటిది నదులుగా పారుతుంది. ఈ నదులలో ఈ శవాలన్నీ కూడా తేలుతూ ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆభరణాలన్నీ కూడా తేలుతూ ఉన్నాయి, వాళ్ళ యొక్క ధనస్సులన్నీ కూడా తేలుతూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట? తాబేళ్లను పోలారు, తర్వాత ముసళ్ళని పోలి, తర్వాత మత్స్యాలను పోలి వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళ యొక్క జుట్టు నాచును పోలి ఉందంట, ధనస్సు తరంగాలను పోలి ఉందంట. ఈ విధంగా రక్తపు నదులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ఓకే, మనం మామూలుగా కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కేవలం 18 అక్షోహిణుల సైన్యమే, అప్పుడే రక్తం నదులుగా పారిపోయింది. ఓకే, ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక సంఘటన విన్నాం మనం. ఎప్పుడు జరిగింది అది? పరశురాముడు ప్రపంచంలో ఉన్నటువంటి క్షత్రియులందరినీ కూడా నాశనం చేసేశారు కదా, 23 సంవత్సరాలు. మరి అలా చంపినప్పుడు కూడా అది ఎక్కడ జరిగింది? అది కురుక్షేత్రంలోనే జరిగింది. కురుక్షేత్రంలో అంటే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరగడానికంటే ముందు చాలా సంవత్సరాల క్రితం ముందే జరిగిపోయింది అది. అప్పుడు కూడా రక్తం నదులుగా పారింది. గుర్తుందండి నేను చెప్పినప్పుడు? అవును ప్రభుజీ, చాలా మంది చంపుతాడు, రాజులను ఎంతో మందిని రాజులందరూ చంపుతారు. వీటన్నిటినీ కూడా ఒక 5 నదులుగా అక్కడ విభజించడం అనేటువంటిది జరిగింది, రక్తపు నదులు. ఓకే, సో అప్పుడు పరశురాముడు చంపినటువంటి సైన్యం అంత సైన్యం కూడా కాదు ఇది. అంటే అంతకంటే ఎక్కువ సైన్యమా, అంతకంటే తక్కువ సైన్యం ఇది? తక్కువ కదా ప్రభుజీ. తక్కువ. ఓకే, చాలా తక్కువ సైన్యం అయినా సరే ఇది రక్తపుగా మారిపోయింది అనమాట. అంత విధ్వంసాన్ని సృష్టించేశారు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా. ఓకే, సో ఇంత జరిగినా కానీ ఇది కృష్ణ బలరాములకి ఒక చిన్న ఆట లాగుంది. ఓకే, ఇదేం పెద్ద విషయం లాగా లేదు. నెక్స్ట్ ఉషశ్రీ మాత. హరే కృష్ణ ప్రభుజీ. స్థిత్యుద్భవాంతం భువనత్రయస్య యః సమీహితేనంత గుణస్వలీలయా తస్య చిత్రం పరపక్ష నిగ్రహ తథాపి మర్త్యానువిధస్య వర్ణ్యతే
తథాపి మర్త్యానువిధస్య వర్ణ్యతే. ప్రభుపాదుల వారి భావము: ముచ్చగముల యొక్క సృష్టి స్థితి లయ కార్యములను చేయువాడు అనంత గుణ సంపన్నుడకు భగవానుడు శత్రువును నశింపచేయుట ఎంత మాత్రము ఆశ్చర్యజనకము కాదు. అయినను మానవ నైజములను అనుకరించుచు ఆ దేవదేవుడు అట్లా నర్చినప్పుడు సాధువులు అతని కర్మలను కీర్తించెదరు. ప్రభుపాదుల వారి భాష్యము: సాధారణ కర్మలు భగవానుని అనుచితములు కనుక ఆ దేవదేవుడు మానవ కర్మలలో ఎంత మాత్రము పాల్గొనడని తత్వవేత్త అయిన అరిస్టాటిల్ ఒక మారు వాదించెను. అట్లే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు కూడా ఇదే విషయమును లేవనెత్తిరి. కాని ఆయన ఎన్నడూను అరిస్టాటిల్ రచనలను చదివి ఉండలేదు. శ్రీకృష్ణ భగవానుడు సమస్త విశ్వమునే సృజించి పోషించి లయింపజేయును కనుక అతడు జరాసంధునితో పోరాడుట అనురూపము కాదా? దీనికి సమాధానము ఇట్లున్నది: భగవానుడు మానవ పాత్ర పోషణమును కావించును. హ్లాదిని శక్తిని విస్తరించిన వాడే ఆ దేవదేవుడు ఊహకు అందనివి అభినయ పూర్ణమైనవి అయిన గగుర్పాటు కలిగించే దివ్య లీలలను సృష్టించును. తన యోగమాయా శక్తిచే అతడు అచ్చము మానవునిగా గోచరించగా పరమపురుషుడు ధరాతలముపై వర్తించడి వేడుకను గాంచి ఆనందించగలము. శ్రీకృష్ణుడు భగవంతుడైతే వాస్తవమైన అనిశ్చిత పరిస్థితి ఎక్కడ ఉంటుందని జగమొండి నాస్తికులు నిస్సందేహముగా వాదింతురు. కాని అట్టి సందేహపరులకు ఆ దేవదేవుని ఆకర్షణ శక్తి తెలియదు. సౌందర్యము అభినయము అనునవి భౌతిక స్థితి అందైనను వాటి మోహక ఔచిత్యమును కలిగి ఉండును. అట్లే మనము శ్రీకృష్ణుని ప్రేమించినది అతని కొరకే అయి ఉన్నది. అతని సౌందర్యమును దాని కొరకే ప్రశంసింతుము. శ్రీకృష్ణ లీలలు అద్భుతములు కనుకనే మనము వాటిని విని ఆనందింతుము. యథార్థమునకు శ్రీకృష్ణుడు ఏదో లౌకిక ప్రయోజనమును కొరకు కాక మన ఆనందము కొరకే దివ్యలీలను కావించును. ఈ విధముగా శ్రీకృష్ణుని దివ్యలీలా ప్రదర్శనము తన ఎడ అసూయారహితులైనట్టి విశుద్ధ హృదయుల పరమానందము కొరకు అతడు కావించడి ప్రేమ కార్యమై ఉన్నది. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు నరాకృతి పరబ్రహ్మ కారణ మానుష, పరబ్రహ్మము సర్వకారణుడైనను స్వీయ ప్రయోజనార్థము నరాకృతిని పొందును అను గోపాలతాపనిషత్తు అను శ్లోకమును ఉదహరించిరి. అట్లే శ్రీమద్ భాగవతము 14.32 నందు యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం, పరమానందకారకుడకు పూర్ణ బ్రహ్మము వారికి మిత్రుడయ్యను అను శ్లోకము గోచరించును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. యాక్చువల్గా భగవంతుడు ఈ భౌతిక జగత్తులన్నిటినీ కూడా సృష్టి స్థితి లయం చేసేటువంటి వాడు. మామూలుగానే మనం విశ్వం గురించి చెప్పుకున్నాం. విశ్వం గురించి చెప్పుకున్నప్పుడు ఎంత అనంతమైనటువంటి విశ్వమో మనం చెప్పుకున్నాం. అంత అనంతమైనటువంటి విశ్వాన్ని సృష్టించడం చాలా ఈజీగా సృష్టించేశారు, లయం చేయడం కూడా చాలా ఈజీగా లయం చేసేసారు. మరి భగవంతుడు అలాంటి విశ్వాలు కూడా అనంతం ఉన్నటువంటి వాటిని కూడా ఆయన సృష్టిస్తున్నారు, పోషిస్తున్నారు, లయం చేస్తున్నారు. మరి అలాంటి భగవంతుడికి ఒక జరాసంధుడి యొక్క సైన్యాన్ని చంపడం, అది కూడా 23 అక్షోహిణుల సైన్యాన్ని చంపేయడం అనేటువంటిది ఆయన చేసేటువంటి సృష్టి స్థితి లయ కార్యాలతో కంపేర్ చేస్తే ఎంత చిన్న విషయం అది. చాలా గడ్డిపోచు కూడా కాదు, అణు అంత. ఓకే, అణు అంత మాత్రమే. కాబట్టి భగవంతుడికి అది, అందుకనే అది ఆటలాగుంది. అది మనకి చాలా గ్రేట్. భగవంతుడు భౌతిక విషయంలోకి మానవ మాత్రుడుగా వచ్చినారు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. కానీ అలా కనిపించడానికి కారణం భగవంతుడు ప్రయోగించినటువంటి యోగమాయా ప్రభావం, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి యొక్క ప్రభావంతో ఆయన సామాన్యమైనటువంటి మానవుడిగా అవతరించి మనందరికీ సామాన్యుడిగా కనిపిస్తున్నారు. కానీ భగవంతుడు మన ఊహలకి అందనంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నటువంటి వాడు. అందుకనే ఆయన ఈ భౌతిక విశ్వంలో సామాన్య మానవుడిగా అవతరించినా కానీ అద్భుతమైనటువంటి లీలలు చేస్తారు ఆయన. ఆ అద్భుతమైనటువంటి లీలలు మనల్ని అందరినీ కూడా ఆకర్షిస్తాయి. మనందరి ఆకర్షణకి భగవంతుడు చేసినటువంటి లీలలు కారణం. అందుకనే మనం అందరం కూడా భగవంతుడి లీలల్ని ఇప్పటికీ కూడా శ్రవణం చేస్తున్నాం, ఇప్పటికీ కూడా అధ్యయనం చేస్తున్నాం. అవి వింటే మనం కూడా పవిత్రమవుతాం, మనం కూడా ముక్తిని పొందగలుగుతాం, భగవంతుడి ధామానికి వెళ్ళగలుగుతాం. అందుకనే భగవంతుడు ఇలా భౌతిక విశ్వానికి వచ్చి లీలలు చేస్తూ ఉంటారు. అంటే ఈ విశ్వంలోకి వచ్చి తను లీలలు చేయాల్సినటువంటి అవసరము ఆయనకి లేదు, తనకేమీ పనులు లేవు. మన కోసం ఈ లీలలన్నీ కూడా
శ్రీకృష్ణుడే అద్భుతంగా చేయడం అనేటువంటిది చేశారు. సో ఇక్కడ ఒక ఉదాహరణ, సాధారణ కర్మలు భగవానుడికి అనుచితములు కనుక ఆ దేవదేవుడు మానవ కర్మలతో ఎంత మాత్రము పాల్గొనడని తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ ఒక మారు వాదించను. అరిస్టాటిల్ ఒక ఫిలాసఫర్. ఓకే, ఆయన ఏం గొప్ప భక్తులేం కాదు. కాకపోతే వీళ్ళందరూ కూడా కొంతమంది సాత్వికమైనటువంటి ఫిలాసఫర్లు కూడా ఉన్నారు. కొంతమంది సైంటిస్టులు ఆ భగవంతుడిని నమ్మరు. కొంతమంది సైంటిస్టులు ఎంత గొప్పవాళ్ళైనా కానీ భగవంతుడిని నమ్ముతారు. భగవంతుడిని నమ్ముతున్నటువంటి సైంటిస్టుల్లో ఒకడు అరిస్టాటిల్ కూడా. ఓకే, అలాంటి అరిస్టాటిల్ ఏమంటున్నారు, భగవంతుడు మనుషుల్లాగా సాధారణమైనటువంటి కర్మలు చేయరు, మనుషులు చేసేటువంటి కర్మలు భగవంతుడు ఎందుకు చేస్తారు, అలా చేయరు అని అంటున్నారు అనమాట. దానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు, ఆయన ఎన్నడను అరిస్టాటిల్ రచనలు చదివిలేదు. శ్రీకృష్ణ భగవానుడు సమస్త విశ్వమే సృజించి పోషించి లయింపజేయను కనుక జరాసంధంతో పోరాడడం అనేటువంటిది అనురూపమే అని చెప్తున్నారు. ఓకే, ఇది చాలా చిన్న విషయం. ఓకే, భగవంతుడు చేసినటువంటి ఇలాంటి మానవ మాత్రులు చేసేటువంటి పనులు కంటే కూడా గొప్పవి అని మనం అనుకుంటున్నాం, కానీ భగవంతుడి దృష్టిలో ఇది చాలా చిన్న విషయం అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. మంజులత మాతాజీ. జగ్రాహ విరధం రామో జరాసంధం మహాబలం. మంజులత మాతాజీ. ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. జగ్రాహ విరధం రామో జరాసంధం మహాబలం హతనీకావశిష్టాసుం సింహ సింహమివౌజసా. హతానీకావశిష్టాసుం సింహ సింహమివౌజసా. జరాసంధుడు రథహీనుడు, సమస్త సైన్యము నశించిన వాడునై కేవలము ప్రాణంతో మిగిలెను. అప్పుడు బలరాముడు వేరొక సింహంపై దాడి చేసిన చందమున ఆ మహాబలుని బలవంతముగా పట్టుకొనెను. హరే కృష్ణ. 23 అక్షోహిణుల సైన్యం ఒక్కళ్ళు కూడా మిగలకుండా అందరూ కూడా మరణించారు. మిగిలిందల్లా ఎవరు అనంటే తన యొక్క ఆయుధాల్ని, తన యొక్క రథాన్ని కోల్పోయినటువంటి జరాసంధుడు మాత్రమే మిగిలాడు. అలాంటి జరాసంధుడిని చూసినటువంటి బలరాముడు తన ఆయుధంతో బలంగా మహాబలుడైనటువంటి జరాసంధుడిని కొట్టడం అనేటువంటిది జరిగింది. పట్టుకున్నారు, బలవంతంగా పట్టుకున్నారు. నెక్స్ట్ 31. సునీత హరిబాబు మాత. భద్యమానం హతారాతిం పాశైర్వారుణ మానుషై. శేషరత్నం మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. సునీత హరిబాబు మాతాజీ. భద్యమానం హతారాతిం పాశైర్వరుణ మానుషైః వారయామాస గోవిందాస్తేన కార్యచికీర్షయా. వారయామాస గోవిందాస్తేన కార్యచికీర్షయా. పలువురు శత్రువులను వధించి జరాసంధుడు బలరాముడు దివ్య వరుణ పాశములతోనూ ఇతర త్రాళ్లతోనూ బంధింపదొడంగెను. కాని జరాసంధుని ద్వారా నెరవేర్చవలసిన పనిని ఇంకనూ ఉన్నట్టి గోవిందుడు దానిని ఆపుమని బలరామునితో పలుకెను. భాష్యము. హతారాతిం అనగా శత్రువులను వధించినవాడు లేదా తన ద్వారా శత్రువులు వధింపబడుచున్నవాడని అర్థము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఇట్టి వివేకపూర్ణమగు వ్యాఖ్యానము నొసగిరి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ఓకే, చాలా మంది శత్రువులను చంపినటువంటి జరాసంధుణ్ణి బలరాముడు పట్టుకుని ఆయన వరుణ పాశంతో ఇతర తాళ్లతో బంధించడం అనేటువంటిది చేశారు. కానీ కృష్ణుడి ప్లాన్ అప్పటికి తెలియదు బలరాముడికి. అందుకనే కృష్ణుడు దాన్ని ఆపేస్తున్నారు, గోవిందుడు దాన్ని ఆపుతున్నారు. ఎందుకంటే బలరాముడితో జరాసంధుడితో ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడు ఆయన బంధిస్తే ఆ పని అంతా జరగదు, కాబట్టి ఆయన వదిలేయమని చెప్పేసి కృష్ణుడు ఆయన్ని ఆపమని చెప్పారు బలరాముడు. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. సంస్థోలోకనాదాభ్యాం వ్రీడితో వీర సమ్మతః. సంముక్తోలోకనాదాభ్యాం వ్రీడితో వీర సమ్మతః. తపసే కృత సంకల్పో వారిత పదిరాజభిః. తపసే కృత సంకల్పో వారితః పదిరాజభిః. వాక్యై పవిత్రార్థ పదైర్నయనై ప్రాకృతైరపి.
వాక్రైర్బ్రవీతార్థపదార్ణయనై ప్రకృతైరపి స్వకర్మబంధ ప్రాప్తోయం యదుభిస్తే పరాభవః. స్వకర్మబంధ ప్రాప్తోయం యదుభిస్తే పరాభవః. లోకనాథులచే విడవబడినంతట వీర పూజితుడకు జరాసంధుడు మిగుల సిగ్గు చెంది తీవ్రముగా తపస్సునాచరించుటకు నిశ్చయించుకునేను. అయినను మార్గమధ్యమున పలువురు రాజులు పవిత్రార్థ వాక్కుల చేత లౌకిక తర్కము చేత స్వీయ త్యాగ సంకల్పమును అతడు విడుచున్నట్లుగా చేసిరి. యాదవుల వలన నీకు కలిగిన ఓటమి కేవలము అనివార్యమగు పూర్వ కర్మ ఫలమే అని అతనికి వారు చెప్పురి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుని విడిచివేయమన్నారు. యాక్చువల్గా ఒక యోధుడికి యుద్ధంలో మరణిస్తేనే సంతోషం, కానీ యుద్ధంలో శత్రురాజుతోటి వదిలివేయబడడం, ప్రాణభిక్ష పెట్టబడడం అనేటువంటిది మరణం కంటే ఎక్కువ. ఓకే, అలానే జరాసంధుడు కూడా. జరాసంధుడిని ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు కృష్ణుడు ఆయన్ని బంధించకుండా ఆయన్ని వదిలేశారు, అంటే ప్రాణభిక్ష పెట్టారు. అందుకని ఆయన ఏం చేస్తున్నారు, వెళ్ళిపోయి ఏదైనా తపస్సు చేసుకుందాము అని అనుకున్నారు. కానీ ఆయన రెచ్చగొట్టడానికి మార్గ మధ్యంలో కొంతమంది రాజులు ఆయన్ని లౌకికంగా మాట్లాడుతున్నారనమాట. ఏమంటున్నారు, స్వీయ త్యాగ సంకల్పమును అతడు విరుచున్నట్లుగా చేసిరి. ఏదైతే ఆయన ఇంకా రాజ్యాన్ని వదిలేసి తపస్సు చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని వదిలేలా చేసేసారు. యాదవుల వల్ల నీకు కలిగినటువంటి ఓటమి కేవలం అనివార్యముగా పూర్వ కర్మ ఫలం. ఎప్పుడో ఏదో పాపం చేసుకుంటా దాని గురించి ఇది అయిపోయింది ఇప్పుడు, అందువల్లనే నీకు ఇది పరిస్థితి ఏర్పడింది. యాదవుల వల్ల నీకు కలిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అది నీ కర్మఫలము అని వాళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు ఆ కర్మఫలం పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తే మళ్ళీ గెలుస్తావు అని. అంటే ఓడిపోవడం అనేటువంటి కర్మఫలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తే గెలుస్తావు అని చెప్పేసి ఆయన్ని రెచ్చగొడుతున్నారు. నెక్స్ట్ 34. మంజులత మత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. హతేషు సర్వానికేషు నృపో బార్హద్రదస్తదా. హతేషు సర్వాణీకేషు నృపో బార్హద్రదస్తదా. ఉపేక్షితో భగవతా మగధాన్ దుర్మనాయయో. ఉపేక్షితో భగవతా మగధాన్ దుర్మనాయయౌ. హరే కృష్ణ ప్రభుజీ. బృహద్రథుని సుతుడగు జరాసంధుడు తన సైన్యమంతయు సంహరింపబడినవాడు దేవదేవునిచే ఉపేక్షితుడై పిదప దుఃఖముతో మగధ రాజ్యమునకు వెడలను. హరే కృష్ణ ప్రభుజీ. సో తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళకూడదు, మగధ రాజ్యానికి వెళ్ళిపోయాడు తిరిగి. అప్పటికే దుఃఖంతో ఉన్నారు, ఎందుకంటే కృష్ణుడితోటి ఓడబడ్డాడు కాబట్టి. ఓకే, మగధ రాజ్యానికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 35, 36 మళ్ళీ శ్రీమాతాజీ. ముకుందోప్యక్షత బలో నిస్తీర్ణారి బలార్ణవః. ముకుందో పక్షత బలో నిస్తీర్ణారి బలార్ణవః. వికీర్యమాణ కుసుమై త్రిధసైరనుమోదితః. వికీర్యమాణః కుసుమై శ్రిధసైరానుమోదితః. మాధురైరూపసంగమ్య విజ్వరైర్ముదితాత్మభిః. మాధురైరుపసంగమ్య విజ్వరైర్ముదితాత్మభిః. ఉపగీయమాన విజయః సూతమాగధవందిభిః. ఉపగీయమాన విజయః సూతమాగధవందిభిః. శత్రుసేన సాగరమున ముకుందుడగు అక్షతమగు తన సేనతో పాటు దాటుగా అసురులను పుష్పవృష్టిని కురిపించి అభినందించిరి. జ్వరపూర్ణ వ్యాకులను తొలగిన వారు ఆనందంతో నిండిన వారునకు మధురాపుర వాసుల బయటికి వచ్చి ఆ దేవదేవుని కలుసుకొనగా సుతవంది మాగధులు అతని విజయముని కీర్తించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సురులు అంటే ఎవరు? దేవతలు. ఓకే, పుష్పవృష్టి గురించి కృష్ణుని అభినందించారు. ఓకే, జ్వరపూర్ణ వ్యాకులము తొలగిన వారు, ఆనందముతో నిండినటువంటి వారును మధురాపుర వాసులు బయటకు వచ్చి ఆ దేవదేవుని కలుసుకునగా సూత మంది మాగధులు అతని విజయమును కీర్తించింది. మంది మాగధులు అంటే ఎవరు తెలుసా? మంది మాగధులు
పొగుడుతూ ఉంటారు వాళ్ళే పొగుడుతూ ఉండేవాళ్ళు రాజులు. వాళ్ళతో పాటు రాజుగారితో పాటు వస్తూ ఆయన కీర్తిస్తా సినిమాలు చూస్తే ఉంటారు. మనం సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది. ఓకే, అప్పుడప్పుడు అందుకనే సినిమాలు చూడాలి. సో ప్రత్యేకించి ఇలాంటి సంఘటనలు ఉంటాయి, మహాభారతం లేకపోతే ఇలాంటి రాజుల కాలం నాటి రాజాది రాజ మార్తాండ వస్తారు కదా. అదనమాట. సో అలా రాజుల్ని కీర్తిస్తూ కొంతమంది ఉంటారు, వాళ్ళ మంది మాగదులు అంటారు. ఓకే, వీళ్ళు రాజు మంచి చేశాడా, రాజు చెడు చేశాడా, రాజు ఎలాంటోడు సంబంధం లేదు, కానీ వాళ్ళు మాత్రం కీర్తిస్తూనే ఉంటారు. రాజుని కీర్తించడం ఆపితే రాజు కోపం వస్తుంది. ఓకే, రాజు తనను తాను కీర్తించుకోవడం కోసం మంది మాగదులకి జీతాలు ఇచ్చి మరీ పెట్టుకుంటారు. ఓకే, సో కానీ కృష్ణుడిని కీర్తించింది కృష్ణుడికి అర్హత లేకపోతే కీర్తించాల. ఓకే, ఇంతకు ముందు ఇలానే ఒక రాజుని కీర్తిస్తే నేను ఏమీ చేయకపోయినా నేను ఇవన్నీ చేశానని కీర్తిస్తున్నారు ఎందుకు అని ఆ రాజు వాళ్ళందరినీ తిట్టారు. ఎవరో తెలుసా మీకు ఆయన? చెప్పారు ప్రభుజీ ఇది కూడా. నన్ను ఎందుకు కీర్తిస్తున్నారు మీరు, నేను ఇవన్నీ ఏం చేయలేదు, అవును, నేనేదో పెద్ద గొప్ప పనులు చేశాను అంటున్నారు, అంత నాకు అర్హత లేదని చెప్పేసి ఆయన గిల్టీ ఫీల్ అయిపోతారు. ఓకే, నువ్వు లేకపోతే రాజ్యం లేదు, నువ్వు ఉంటేనే సుభిక్షంగా ఉంది, అది ఇది అని చెప్పేసి ఏదేదో కీర్తిస్తున్నారు. ఎవరైనా పృథు మహారాజు. ఓకే, పృథు మహారాజు భగవంతుడితో సమానం కదా, భగవంతుడే అవతరించారు కదా పృథు మహారాజు లాగా. ఓకే, అయితే పృథు మహారాజు భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చేసేసాడు అన్నట్లు వాళ్ళు కీర్తించేశారు మంది మాగదులు. కీర్తిస్తే పృథు మహారాజు ఈ భూమి మీద అవతరించారు అంటే భగవంతుడే స్వయంగా పృథు మహారాజులను అవతరించారు. మరి అవతరించినా కానీ ఆయన సామాన్యమైనటువంటి రాజులానే ప్రవర్తించారు. ఆయన భవిష్యత్తులో చేయబోయేటువంటి తన యొక్క గొప్ప ఘనకార్యాల గురించి ఆయనకు అవగాహన లేదు అప్పుడు. కానీ నేను ఇవన్నీ చెయ్యలేదు, చెయ్యని వాడిని నేను చేశానని చెప్పేసి ఎందుకు మీరు అందరూ కీర్తిస్తున్నారని వాళ్ళని మందలించడం అనేటువంటి జరిగింది. ఓకే, అలాంటి రాజులు ఇప్పుడు లేరు అనుకోండి, చాలా అరుదు. సో మనం ఏదైతే సినిమాల్లో చూసామో అది కరెక్ట్, మనం చేసినా చేయకపోయినా వాళ్ళు కీర్తిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ కేవలం మంది మాగదులు మాత్రమే కీర్తించట్లా, సురులు కూడా కీర్తిస్తున్నారు. ఓకే, పుష్పవృష్టిని కురిపించి మరీ కీర్తిస్తున్నారు. ఇంతకు ముందు మగధ రాజు అయినటువంటి జరాసంధుడి యొక్క సైన్యంతో మొహరిల్లబడి ఏ విధంగా అయితే కృష్ణుడు బలరాముడు కనిపించకపోవడం వల్ల అందరూ మూర్ఛిల్లిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు లేచి మరీ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని బలరాముడిని పలకరిస్తున్నారు అనమాట. నెక్స్ట్ 37-38 రామారావు ప్రభుజీ. శంఖదుందుభయోనేధుర్భేరీతూర్యాణ్యనేకషః. రామారావు ప్రభుజీ. ఉమాపతి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉమాపతి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. శంఖదుందుభయోనేధుర్భేరీతూర్యాణ్యనేకషః. దుందుభయోనేధుర్భీతుర్యాణ్యనేకషః. వీణా వేణు మృదంగాని పురం ప్రవిశతి ప్రభో. వీణా వేణు మృదంగాని పురం ప్రవిశత ప్రభౌ. తిక్తమార్గాం హృష్టజానాం పతాకాభిరభ్యలంకృతాం. తిక్తమార్గం హృష్టజనాం పతాకాభిరభ్యలంకృతాం. నిర్ఘుష్టాం బ్రహ్మఘోషేణ కౌతుకాబద్ధతోరణాం. కృష్ణాం బ్రహ్మఘోషేణ కౌతుకాబంధతోరణాం. శ్రీకృష్ణుడు పురమునందు ప్రవేశింపగా శంఖములు దుందవములు మ్రోగినవి. పలు రకములకు భేరులు, సూర్యములు, వీణలు, వేణువులు, మృదంగములు సంఘటితముగా ధ్వనించినవి. రహదారుల్లో జలము చల్లబడెను. సర్వత్రా పతాకములు గోచరించును. ప్రవేశ ద్వారములు ఉత్పన్నమునకై అలంకరింపబడిను. పురజనులు ముదితులైరి. నగరము వేదమంత్ర ఘోషముతో నిండిను. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మధురాపురంలోకి ఎంటర్ అయ్యారో వెంటనే దుందుబులు, శంఖములు మోగించేసేశారు. సూర్యములు, భేరులు, వీణలు, వేణువులు, మృదంగాలు అన్ని కూడా ఒక్కసారిగా మోగించడం అనేటువంటి జరిపింది. ఇక రహదారుల మీద అంటే కృష్ణుడు వస్తుంటే నీళ్లు పోస్తారు కదా, సో రోడ్ల మీద, సో ఆ విధంగా రోడ్లన్నీ కూడా చల్లబడిపోయాయి. పతాకాలు ఎక్కడ చూసినా గానీ పతాకాలు కనిపిస్తున్నాయి. ప్రవేశ ద్వారాలు ఉత్సవముకే అలంకరించేశారు. పురజనితులందరూ కూడా సంతోషంతో వేద మంత్రాల ఘోషతోటి నిండిపోయి ఉంది. అంటే
పూర్ణ కుంభ ఆహ్వానం అనేటువంటిది కృష్ణుడికి జరిగింది. నెక్స్ట్ 39 రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిచీయమానో నారీభిర్మల్య మాల్యదధ్యక్షక్తాంకురై నిచీయమానో నారీభిర్మాల్యచ్చత్కతాంకురై నిరీక్షమాణ సస్నేహం ప్రీత్యుత్కలితలోచనై నిరీక్షమాణః సస్నేహం ప్రీత్యుత్కలితలోచనై. పురవనితలు ప్రేమతో విప్పారిన నయనములతో అనురాగపూర్వకంగా వీక్షించుతూ పుష్పమాలికలను, పెరుగును, అక్షతలను, అంకురములను అతనిపై చల్లిరి. భాష్యం. శ్రీకృష్ణుడు మధురాపురమున ప్రవేశింపగా ఇదంతయు జరుగుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. వనితలు అంటే ఎవరండి? విప్పారిన నయనములతోటి కృష్ణుడు చూస్తూ ఉన్నప్పుడు కళ్ళు ఎవరైనా మూసుకొని ఉంటారా? ఎంతమంది కళ్ళు మూసుకొని కృష్ణుని దర్శనం చేసుకుంటారు? ఎదురుగా వచ్చినప్పుడు కళ్ళు తెరిచేస్తారు. అలవాటు. గుళ్ళో పోగానే కళ్ళు మూసుకొని దండం పెడతాం. కళ్ళు తెలియకుండానే మూసుకుంటాం ప్రభుజీ. అనుకోకుండా కళ్ళు మూతలు పడిపోతాయి. కానీ తెలిసింది ప్రభుజీ, ఇప్పుడు అస్సలు కళ్ళు మూసుకోకూడదు అని తెలిసింది ప్రభుజీ. తెలిసాక మధురాపురం వనితలు అందరూ కూడా కృష్ణుడు చూడగానే కళ్ళు మూసుకోలేదు, కళ్ళు విప్పార్చారు. ఓకే, మామూలుగా తెరిచిన కళ్ళ కంటే డబల్ కళ్ళు తెరిచేశారు. ఓకే, ఇంకా ఎక్కువ గుడ్లు అన్ని కూడా బయటకు వచ్చేటట్టు తెరిచేశారు. తెరిచేసి అనురాగపూర్వకంగా ఆయన్ని చూస్తూ ఉన్నారు. పుష్పమాలికలను, పెరుగులను, అక్షంతలను, అంకురములను అతనిపై చల్లిరి. ఓకే, నెక్స్ట్ 40వ శ్లోకం. లతా మాతాజీ. ఆయోధన గతం విత్తం అనంతం వీరభూషణం ఆయోధనగతం విత్తమనంతం వీరభూషణం యదురాజాయ తత్సర్వం ఆహృతం ప్రాదిశత్ ప్రభుః యదురాజాయ తత్సర్వం మాహృతం పాదిశత్ ప్రభుః. రణరంగమున పడినట్టి సంపదను అనగా మృతవీరులను అసంఖ్యాకమగు ఆభరణములను శ్రీకృష్ణుడు పిదప యదురాజునకు కానుకగా ఒసగెను. భాష్యము. అశ్వములు మున్నగు జంతువుల నుండి కూడా రత్నాభరణములు తీసుకొనబడినవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. కృష్ణ బలరాములతో సహా పురములోని ప్రతి వ్యక్తిని వధించడి ఉద్దేశ్యముతోనే జరాసంధుడు మధురకు వచ్చినని ఇచట వ్యాఖ్యానించవచ్చును. నిర్హేతుక కరుణతో భగవానుడు బద్ధజీవులకు చేదు అనుభవంను కలిగించి ప్రకృతి నియమముల పట్ల, దేవదేవుని అస్తిత్వం పట్ల వారు అప్రమత్తులగునట్లు చేయును. రణరంగమున మరణించిన జరాసంధునాదులందరికీ శ్రీకృష్ణుడు చివరకు మోక్షంను కలిగించెను. భగవానుడు కఠినుడే కాని ద్వేషయుతవుడు కాడు. యథార్థమునకు అతడు కరుణాసాగరుడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో రణరంగంలో ఆయన జయించి వచ్చినటువంటి శత్రు రాజుల యొక్క ఆభరణాలని, వాళ్ళ యొక్క కిరీటాలని, బంగారు నగలని, వీటన్నిటినీ కూడా ఆయనకి గిఫ్ట్లుగా వచ్చినటువంటి అన్నిటినీ కూడా, ఇప్పుడు పుర ప్రజలు కూడా ఇచ్చినటువంటి గిఫ్ట్, ఇవన్నీ కూడా మధురకు తీసుకొచ్చి మధుర రాజుకి అప్పగించారు. ఓకే, అంటే మనం కూడా అఫీషియల్ గా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనకి ఎవరైనా ఏదైనా గిఫ్ట్లు ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్లు ఆఫీస్కి ఇచ్చేసేయాలి. ఓకే, అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే ప్రధానమంత్రి కానీ, లేకపోతే ఇతర ఏ అఫీషియల్స్ అయినా సరే, వాళ్ళకి ఏ గిఫ్ట్ వచ్చినా కానీ ప్రభుత్వ ఖజానాలోకి జమ చేయాలి. ఓకే, అలా చేయకపోతే అది తప్పు. సో అదేవిధంగా ఇప్పుడు కృష్ణుడు కూడా అదే చేశారనమాట. కానుకలన్నింటినీ కూడా యదురాజునకు కానుకగా ఇచ్చారు. నెక్స్ట్ ఉగ్రసేనుడికి ప్రభుజీ. ఉగ్రసేనుడు. యదురాజు అంటే ఉగ్రసేనుడు. అప్పుడు రాజు ఉగ్రసేనుడే. కంసుడు చంపేస్తారు. చంపేశాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ అమృత మాతాజీ. ఏవం సప్తదశ కృత్వా తవ త్యక్షౌహిణీ బలః ఏవం సప్తదశ కృత్వా తవాస్త్యాక్షౌహిణీ బలః యుయుధే మాఘదో రాజా యుధుభిః కృష్ణపాలితై ఇదే మాఘదో రాజా
యదుభిః కృష్ణపాలితై. ఇదే రీతిగా మగధరాజు 17 మార్లు ఓటమిని చవిచూసెను. ఈ పరాజయములన్నిటి యందును అతడు తన అక్రోహిణుల సైన్య సహాయముతో కృష్ణపాలితులకు యదు సైన్యముతో పోరాడి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏ విధంగా అయితే ఇప్పుడు పరాభవాన్ని అనుభవించారో అదే విధంగా మగధ రాజు అయినటువంటి జరాసంధుడు 17 సార్లు దండెత్తి వచ్చాడు. 17 సార్లు కూడా ఇప్పుడు ఎలా అయితే ఓటమిని చూశారో అదే విధంగా ఓటమిని చూశారు. ప్రతిసారి కూడా ఆయన అదే అక్షోహిణుల సైన్యాన్ని తీసుకుని వచ్చారు. అన్ని అక్షోహిణుల సైన్యాన్ని తీసుకుని వచ్చారు. మొత్తం మొదటి ఒకసారి, ఇప్పుడు 17 సార్లు, మొత్తం 18 సార్లు. 18 సార్లు ప్రతిసారి 23 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకొచ్చి కృష్ణుడి మీద దండెత్తితే కృష్ణుడు వాళ్ళందరినీ చంపేశారు. ఓకే, అంటే ఇంకా ఎంతమంది చనిపోయారో అర్థం చేసుకోండి. వీళ్ళందరూ కూడా యదు సైన్యంతో ఓడబడ్డారు. నెక్స్ట్, అంత సైన్యం ఉంది ప్రభుజీ, అంత పెద్ద రాజ్యం అనేది, అంత సంపద ఉంది ఆయనకి సైన్యం. అసలు ఆయనకి సపోర్ట్ చేశారు చాలా మంది బయట నుంచి వాళ్ళందరూ. ఓకే ప్రభుజీ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అక్షిణ్వంస్తద్ఫలం సర్వం వృష్ణయ కృష్ణ తేజసాం. అక్షిణ్వంస్తద్బలం సర్వం వృష్ణయః కృష్ణ తేజసా. హతేషు స్వేష్వనీకేషు త్యక్తో గాధరిభిర్నృపః. హతేషు స్వేష్వనీకేషు త్యక్తో గాధరిభిర్నృపః. శ్రీకృష్ణుని తేజముచే వృష్టి వంశస్థులు జరాసంధుని సేనంతటిని ఒక్క రీతిగా నశింపచేయుచుండిరి. సైన్యమంతయు వధింపబడగా శత్రువులచే విడువబడిన వాడై ఆ రాజు తిరిగి వెడలిపోవచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో శ్రీకృష్ణుడి యొక్క తేజముతో వృష్టి వంశస్థులు జరాసంధుని సేనంతటిని ఒక్క రీతిగా నశింపజేశారు. ఇప్పుడు రాజు బలవంతుడయ్యాడు అనుకోండి, సైన్యంలో బలం లేకపోయినా కానీ రాజు చాలా ధైర్యంగా, రాజు చాలా గొప్పగా ప్రదర్శిస్తున్నారు అనుకోండి యుద్ధంలో, ఆటోమేటిక్గా సైన్యంలో కూడా బలం వచ్చేస్తుంది. సైన్యం కూడా వాళ్ళకి లేని శక్తిని కూడా కూడగట్టుకుని మరీ ఫైట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో జరాసంధుడి యొక్క సైన్యం చాలా ఎక్కువ, జరాసంధుడి యొక్క సైన్యానికి ఉన్నటువంటి బలం కూడా ఎక్కువే. అయినా సరే కృష్ణుడి అండ చూసుకొని వీళ్ళందరూ కూడా యదువంశ సైనికులందరూ కూడా, అంటే వృష్టి వంశస్థులందరూ కూడా జరాసంధుడి యొక్క సైన్యం మీద పడి మరి సైన్యాన్ని వధిస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 43వ శ్లోకం. హనుమాన్ ప్రభుజీ ఉన్నారా? హనుమాన్ ప్రభుజీ చదువుతారా? కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అష్టాదశమ సంగ్రామ ఆగామిని తదంతరా. అష్టాదశమ సంగ్రామ ఆగామిని తదంతరా. నారద ప్రేషితో వీరో యవన ప్రత్యదృశ్యత. నారద ప్రేషితో వీరో యవన ప్రత్యదృశ్యత. భావం: 18వ మార్లు యుద్ధము జరుపుపోవునంతలో కాలయవనుడను ఈ యవన వీరుడు నారద ప్రేరితుడై యుద్ధ రంగములకు అరుదించను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 18 సార్లు యుద్ధం జరుగుతుండటంతో ఇప్పుడు కాలయవనుడు అనేటువంటి ఒక యవ్వన వీరుడు యుద్ధం చేయడానికి వచ్చేసారు కృష్ణుడి మీద ఇప్పుడు. ఓకే, కాలయవనుడు అనేటువంటి అతను. ఓకే, సో కాలయవనుడు ఎవరు? కాలయవనుడితోటి కృష్ణుడు ఎలా యుద్ధం చేస్తారు, ఎలా కాలయవనుడిని సంహరిస్తారు అనేటువంటిది మనము నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఈ రోజు ఈ క్లాస్ ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద 17 సార్లు జరాసంధుడిని ఓడించడం అనేటువంటిది జరిగింది. అంతవరకు ఈ రోజు స్టాప్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. హరే కృష్ణ. ప్రభుజీ రేపటి